శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఏదైతే నిన్న రోజున సుప్రీంకోర్టులో విచారణ జరిగిందో దానిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పీకర్ను మరి ఇక్కడ నూతన సంవత్సరం ఇంటి దగ్గర జరుపుకుంటావా జైల్లో జరుపుకుంటావా అని చెప్పి మరి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లోపు మరి చర్యలు చేపట్టాలని చెప్తే దాని మీద కావాలనే జాప్యం చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డదని చెప్పి ఏదైతే పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ను మరి ఇక్కడ సీరియస్గా పరిగణించినటువంటి ప్రధాన న్యాయమూర్తి స్పీకర్కు రాజ్యాంగబద్ధమైన రక్షణ అంటూ ఏది లేదు, మీరు ట్రిబ్యునల్ చైర్మన్గా మరి ఇక్కడ ఈ కేసును మీరు ఏదైతే దాన్ని విచారణ జరుపుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిందే, వారం రోజుల లోపల దాని మీద చర్యలు చేపట్టాలి, లేదంటే మరి ఇక్కడ ఖచ్చితంగా జైలు పాలవక తప్పదు అని చెప్పి తీవ్ర హెచ్చరికలు చేసిన నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా వేటు తప్పదా అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళ గుండెల్లో రైలు పెరుగుతూ ఉంటే మరోవైపు 2 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కనీసం జవాబు ఇవ్వకుండా ఉన్నటువంటి కడియం శ్రీహరి అదేవిధంగా దానం నాగేందర్లకు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ధీమాగా ఉన్నదో మరి ఈ 10 ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా, అదేవిధంగా ఈ వేటు పడబోయే ఈ ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి షరతులు లేకుండా మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రేవంత్కు మద్దతు పలికినరో ఇప్పుడు తమ భవిష్యత్తు గురించి మరి ధీమాగా ఉన్నారా అంటే ఖచ్చితంగా ధీమాగా లేరు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయం మొత్తం దేశవ్యాప్తంగా తెలిసిందే. ఒకవైపు రిగ్గింగు, ఒకవైపు దొంగ ఓట్లు, ఒకవైపు విచ్చలవిడి ప్రలోభాలు, ఒకవైపు పట్టు చీరలు, ఒకవైపు కుక్కర్లు, దానికి తోడు మరి ఇక్కడ ఏదైతే ఎంఐఎం మద్దతు మరి గత ఎన్నికల్లో 40,000 ఓట్లు సాధించినటువంటి ఎంఐఎం పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు మరి ఇక్కడ మద్దతు పలకడం, మరోవైపు బీజేపీ మరి ఇక్కడ తమ గెలుపు కోసం కాకుండా కాంగ్రెస్ గెలుపు కోసం మరి ఇక్కడ ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఏదైతే బండి సంజయ్ అక్కడికి వెళ్ళి మరి ఇక్కడ మొలతాడు కట్టిన వాళ్ళకు మొలతాడు లేని వాళ్ళకు మధ్యలో పోటీ, టోపీ పెట్టుకునే వాళ్ళకు టోపీ లేని వాళ్ళకు మధ్యలో పోటీ, నేను చచ్చినా కూడా నాని టోపీ పెట్టుకొని నమోదు చేయనని, అదేవిధంగా మరి ఇక్కడ 80% మంది హిందువులకు బీజేపీ అండగా ఉంటే 20% మంది ముస్లింలకు మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నదని చెప్పి పరోక్షంగా ముస్లింలు మీకు అండగా మీకు ఏదైతే ప్రొటెక్షన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ఏకంగా ఏదైతే ముస్లింల మీద విషం కక్కే అటువంటి బండి సంజయ్ మరి ఇక్కడ కాంగ్రెస్కు లబ్ధి చేకూరేలా మరి చేసిన ఏదైతే ఉద్దేశపూర్వక వ్యాఖ్యలతోటి మరి ఆ తర్వాత వెంటనే ఢిల్లీలో బాంబు పేలుడు జరగడంతో వాళ్ళు విధిలేని పరిస్థితులలో కాంగ్రెస్ను ఆశ్రయించాల్సి వచ్చింది. మరి కొంతమంది ఖచ్చితంగా సెక్యులర్ పార్టీగా బీఆర్ఎస్కే మేము మద్దతు చేయాల్సి ఉండే, కానీ ఈ యొక్క ఉప ఎన్నికతోటి మేము ఏదైతే ప్రభుత్వాన్ని మార్చలేము కాబట్టి మరి ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో చేసినాం. దానికి తోడు రేవంత్ రెడ్డి కూడా బ్లాక్మెయిల్ చేయడం, పెన్షన్లు తీసేస్తామని చెప్పి, రేషన్ కార్డులు తీసేస్తామని చెప్పి, ఉచిత బస్సును తొలగిస్తామని చెప్పి డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ వెరసి మరి అక్కడ ఏదైతే కాంగ్రెస్ గెలుపుకు దోహదం చేసిన విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, పోలీసులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేయడం, ఈసీ చూసి చూడనట్లు వ్యవహరించడం, బీజేపీ మరి ఇక్కడ కాంగ్రెస్ తోటి మిలాఖత్ అయి కనీసం ఈసీకి ఫిర్యాదులు చేయకుండా ఈసీని కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేలా చూడడం, ఇవన్నీ వెరసి మరి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎన్నికలో విజయం సాధ్యమైంది. కానీ రేపటి రోజున 10 ఉప ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏందనేది మరి ఇక్కడ తేటతెల్లంగా పోతా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఖచ్చితంగా ద్రోహం తలపెట్టింది. ఇవాళ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తాం, మరి ఇక్కడ పరిషత్ ఎన్నికలను తర్వాత ఏదైతే కోర్టు తీర్పుకు అనుగుణంగా నిర్వహిస్తూ ఉంటున్నారు. కోర్టు తీర్పులు స్పష్టంగా చెప్పేసిన 50% మించి ఎట్టి పరిస్థితులలో రిజర్వేషన్లను మరి దాటిపోతే ఎన్నికలను ఆపేస్తామని చెప్పి నిన్నటి రోజున మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో చెప్పింది. అయినప్పటికీ కూడా ఇంకా బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలాంటి పార్టీ సింబల్ లేని పార్టీ
పార్టీ బీఫామ్ అవసరం లేని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి బీసీల చెవుల్లో పువ్వులు పెడుతూ ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి నిన్న మంత్రివర్గంలో తీర్మానం చేసి ఆ మంత్రివర్గ తీర్మానం వివరాలను నిన్న రోజున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి మీడియాకు వివరించిండు. బీసీలకు దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఖచ్చితంగా బీసీలను మోసం చేసింది. 42% రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ మేము రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. విద్య ఉద్యోగాలు మరి ఇక్కడ రాజకీయ రంగాలలో 42% అన్నారు. విద్యారంగం లేదు, ఉద్యోగ రంగం లేదు, రాజకీయ రంగం లేదు, ఏ రంగంలో కూడా ఇవ్వకుండా మళ్ళీ అదే పాత పద్ధతిలో నిర్వహిస్తూ దీనికి కొత్తగా పార్టీ పరంగా ఇస్తామని చెప్పి, అది కూడా పార్టీ సింబల్ అవసరం లేని, పార్టీ బీఫామ్ అవసరం లేని ఎన్నికలకు పార్టీ పరంగా ఇస్తామని చెప్పి మరి ఇక్కడ చెప్పటోనికి వినటోళ్ళకు అన్నట్టుగా ఇవాళ బీసీలను పూర్తి స్థాయిలో మరోసారి దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మంథని నియోజకవర్గానికి సంబంధించిన వార్తలను కనుక పరిశీలించినట్టయితే వామనరావు దంపతుల హత్య కేసులో మరి ఏదైతే సిబిఐ విచారణను మరి ఇక్కడ సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దానికి ప్రధాన కారణం ఏంది అని అంటే ఇవాళ అక్కడ ఒక బీసీ బిడ్డ మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎదిగిండు. మంథని నియోజకవర్గ చరిత్ర చూసుకున్నట్టయితే ఆది నుంచి కూడా బ్రాహ్మణులది ఆధిపత్యం. పోనీ మరి బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ ఉంటే అంతా కొడితే 2000 కూడా ఉండని బ్రాహ్మణులు, బ్రాహ్మణ ఆధిపత్య మరి ఇక్కడ ఏదైతే ఆ నియోజకవర్గంగా మారింది. అందులో బ్రాహ్మణేతరులు మరి ఆ రెడ్డిలు వచ్చిన ఆ తర్వాత ఏకైక బీసీ నేతగా ఈయన మరి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోటి మరి ఈయన తొట్టతొలి ఎమ్మెల్యేగా ఎన్నికైండు. అప్పటి నుంచి ఆయన మీద కుట్రలు మొదలైనవి. మంథని నియోజకవర్గంలో ఏ దళితుడు చనిపోయినా కూడా దానికి పుట్టమధు గారిని ఆపాదిస్తూ ఎవరికి ఎక్కడ ఏం జరిగినా అదంతా పుట్టమధు ద్వారానే అని చెప్పి మరి ఇక్కడ ఇసుక క్వారీలు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుక విచ్చలవిడిగా దోపిడీకి గురైంది. 40,000 కోట్లు పూర్తి స్థాయిలో మరి దాని ద్వారా ఆదాయం వస్తే 4,000 కోట్ల ఆదాయం వచ్చినా కూడా ఇసుకను దోసుకుపోతానే ఉన్నారన్నాడు. మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు తాను అధికారంలోకి వచ్చిన 2 రోజులలోనే ఇసుక లారీలను బంద్ చేయిస్తా అని చెప్పి ఇవాళ 2 సంవత్సరాలైనా కూడా 100 లారీలు నడిచేటి 1000 లారీలుగా పెంచిండు. కానీ మరి ఇక్కడ మీ తాత ముత్తాతల వనరులు దోసుకుపోతా ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఎవరి తాత ముత్తాతల వనరులు దోసుకుపోతా ఉన్నారో మరి ఆయన సమాధానం చెప్పలే. ఈ విధంగా బీసీల మీద ఎట్లా పడితే అట్లా ఆరోపణలు చేస్తూ మంథని మధుకర్ ఏదైతే వివాహం విషయంలో ప్రేమ విషయంలో ఇద్దరు కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించి మంథని మధుకరు అక్కడే చెట్లలో చనిపోయిండు. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆమె ఇంట్లో ఈయన ఏదైతే అడవిలో ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ మందు తాగితే ఆమెను తీసుకుపోయితే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బతికింది. మంథని మధుకర్ చనిపోయిండు. ఆ మంథని మధుకర్ కేసులో ప్రధాన నిందితుడు ఎవరు అని అంటే అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి మరి ఇక్కడ శ్రీధర్ బాబు ప్రధాన అనుచరుడు సేమంతుల ఓదెల మీద వాళ్ళు ఎలిగేషన్ చేస్తే దీనికి అంతటి కూడా పుట్టమదే కారణం అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు కాపులు కాబట్టి పుట్టమధు కాపు కాబట్టి ఈయనే బాధ్యుడు అంటారు. సాక్షాత్తు మంథని మధుకర్ తల్లి సేమంతుల ఓదెల మీద ఇస్తే ఆ సేవంత్ లోదలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ శ్రీధర్ బాబుకు అనుచరుడు మరి ఆయన వెనకబెట్టుకునే ప్రెస్ మీట్ ఇస్తాడు. ఖచ్చితంగా దీనిలో దోషులను శిక్షించాలంటే ఎవరిని శిక్షించాలి? నీ వెనుకనే ఉన్నటువంటి సేవంత్ లోదలను శిక్షించాలి. కానీ ఇది అందరికీ పుట్టమదే కారణం అంటాడు. శీలం రంగయ్య మరి ఇక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంటే అది లాకప్ డెత్, దానికి పుట్టమదే కారణం అంటాడు. మరి ఎక్కడో మల్హార్ మండల్లో ఇంటి పక్కోళ్ళు కొట్లాడుకుంటే ఆ రేవెల్లి రాజాబాబు అంటే ఆయన హత్యకు గురవుతాడు. ఆ హత్య కూడా పుట్టమదే కారణం అంటాడు. ఎక్కడ ఏ లారీ మరి ఇక్కడ ఇసుక లారీ ఢీకొన్నా ఈ లారీలన్నీ పుట్టమది అంటాడు. మరి ఇవాళ నడిచే లారీలన్నీ ఎవరి? శ్రీధర్ బాబుయేనా అనే విషయాన్ని ఒకసారి మరి ఇక్కడ గమనించాలి. మంత్రిని ప్రజలను ఏదైతే పూర్తిగా వాళ్ళకు తెలివిలేని వాళ్ళుగా మరి భావిస్తూ శ్రీధర్ బాబు నోటికి వచ్చింది చెప్పుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ మరి ఇప్పటి వరకు అనేక బదనాములు మోపిండు ఒక బీసీ బిడ్డ మీద. తాజాగా మరి ఇక్కడ వామన్ రావు తండ్రి అయినటువంటి కిషన్ రావు తోటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి మరి ఇక్కడ ఏదైతే ఆల్రెడీ వీడియోలో పుట్టమధు పేరు చెప్పిండు ఆయన మరణ వాంగ్మూలంలో అని చెప్పి ఒక పిటిషన్ వేయించి దానికి సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్లు కూడా మరి కోర్టుకు సబ్మిట్ చేయకుండా కోర్టు మరి ప్రభుత్వాన్ని అడిగి మరి దీని మీద మీ ఉద్దేశం ఏంది అని అడిగితే మరి ఇక్కడ ప్రభుత్వంతో ఈయన మన అనుకూలంగా పిటిషన్ వేయిస్తాడు ఏమని మరి ఇక్కడ మీరు మాకు కూడా అనుమానం ఉన్నది సిబిఐకి ఇవ్వండి అని. మరి ఇప్పటి వరకు ఏదైతే పుట్టమధు పేరు ఆయన చెప్పిండు అని అంటా ఉన్నారో ఆ వీడియో ఇప్పటి వరకు కూడా ఇటు సిబిఐ
సిబిఐ వాళ్ళ దగ్గర కానీ ఇటు కోర్టు దగ్గర కానీ ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు. దాన్ని బయటికి కూడా రిలీజ్ చేసినా తప్పులేదు, ఎందుకంటే మరణ వాంగ్మూలానికి సంబంధించిన భారీ ఎవిడెన్స్ ఉన్నది అని చెప్పి కోర్టును తప్పుదో పట్టించి ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఏంచి పుట్టమధు ఏదైతే బీసీ బిడ్డ ఉన్నాడో ఆ పుట్టమధును ఖచ్చితంగా బదనాం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఏంచిండు. ఈ సిబిఐ ఎంక్వైరీని ఈ 2 ఏళ్ల పాటు కొనసాగించుకుంటూ దాటించుకుంటూ పోతే ఆ తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ వామనరావు కేసును మరి ఇక్కడ ఓటుగా మలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు ఇవాళ పుట్టమధు గారి సతీమణి మీద, అదేవిధంగా పుట్టమధు గారి అనుచరులుగా ఉన్నటువంటి నా మీద కూడా మరి ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టులో ఆ పేరును ఇంక్లూడ్ చేయించిండు, వాళ్ళతో చెప్పిండు ఇప్పటికే నా మీద 13 కేసులు పెట్టిండు, రౌడీ షీట్ ఓపెన్ చేయించిండు. ఏదైతే ఆయనను ప్రశ్నిస్తా ఉన్నామో, ఏదైతే నువ్వు చేస్తా అన్న పనులు ఎందుకు చేస్తలేవు, సంవత్సరంలోపు చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తా అన్నావు ఎందుకు చేయలేదు, ఓడేడు బ్రిడ్జి వచ్చిన వెంటనే వచ్చి చూసి దీని మీద సమగ్ర విచారణ చేయించి మరి బ్రిడ్జిని సత్వరం పూర్తి చేస్తా అన్నావు, ఇప్పటి వరకు ఒక పని కూడా ఎందుకు ప్రారంభించలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ పెద్దపల్లి నుంచి మంతనికి సంబంధించిన రోడ్డుకు సంబంధించిన నిధులస్తే 23 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేస్తలేవు. ఇవాళ సోమనపల్లి బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంటే అక్కడికి రాని శివారానికి బ్రిడ్జ్ చేయిస్తా అంటున్నావు, మరి ఇక్కడ సోమనపల్లి బ్రిడ్జి కూలిపోతే పరిస్థితి ఏంది? మరి ఈనంగా ఆరేంద్ర మీదకి వెళ్ళి మరి ఇక్కడ మానేరు మీద బ్రిడ్జ్ చేసినట్టయితే కాళేశ్వరం దగ్గరగా ఉంటుంది. ఇట్లా ప్రజా ఉపయోగ పనులు చేయాలి కానీ ప్రజలకు అవసరం లేని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకని ప్రశ్నిస్తే పోలీసు కేసులతోటి వేధించడం ఈయనకు పరిపాటిగా మారింది. ఇంకా పూర్తి స్థాయిలో పుట్టమధు గారి నోరును మరి ఇక్కడ మూయించాలి. పుట్టమధు గారిని ప్రతిపక్ష నాయకునిగా ఉండకుండా ఆయనను అంతం చేయడం కోసం ఇవాళ పోలీసులను ఏ విధంగా అయితే వాడుకున్నాడో ఇవాళ సిబిఐని వాడుకోవాలనే ప్రయత్నం చేసిండు. కానీ మరి ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగబద్ధ సంస్థల మీద ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. పోలీసులు అంటే నీ చేతిలో కీలు బొమ్మలు కావచ్చు. ఖచ్చితంగా ఈ రోజు కనుక విచారణ జరిగి ఉంటే మీరు పుట్టమధుకు సంబంధించిన నాతో పాటు ఇంకో 10 మంది అనుచరులను కూడా వీళ్ళందరికీ సంబంధం ఉన్నదని జైల్లో తోసేసేవాళ్ళే. కానీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ మీద ఖచ్చితంగా మరి అందరికీ నమ్మకం ఉన్నది, నిష్పక్షపాతంగా జరుగుతుంది అని. ఏదైతే మీరు తప్పుడు ఆరోపణ చేసిండ్రో ఆ తప్పుడు ఆరోపణ కారణం రాజకీయంగా మరి ఇక్కడ ఆయనను బదనాం చేయడానికే తప్ప మరి మీరు చెప్పిన ఎవిడెన్స్ ఏది, మీరు కోర్టుకు మరి ఇక్కడ ఏదైతే మరణ వాంగ్మూలం చెప్పిన ఆ ఎవిడెన్స్ ఏదో ఖచ్చితంగా చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నిన్నటి రోజున విచారణ హాజరైన పుట్ట దంపతులు కావాలనే నాపై కుట్రలు, సిబిఐ విచారణకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాం. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంత్రి నియోజకవర్గంలో జరిగే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో 70,000కు పైగా ఓటు సాధిస్తూ పోటీలో నిలుస్తున్నందుకే తనపై కుట్రలు చేస్తున్నారని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. రాజకీయంగా తన భార్యను దెబ్బతీసేందుకే సిబిఐ కేసు పెట్టారని ఆరోపించారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో గట్టు వామనరావు దంపతుల హత్య కేసు విచారణకు పుట్ట మధుకర్ తన సతీమణి శైలజతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక బీసీ బిడ్డగా తాను ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకే కక్ష కట్టారని, తనను రాజకీయంగా ఎదగకుండా అనగదొక్కేందుకే సిబిఐ కేసు పెట్టారని ఆరోపించారు. గట్టు వామనరావు దంపతుల హత్య అనంతరం ఆయన తండ్రి కిషన్ రావు ఇచ్చిన పిటిషన్లో తన పేరు కానీ తన భార్య పేరు కానీ లేదని, ఆ తర్వాతే తన పేరును అందులో ఇరికించారని వాపోయారు. వామనరావు హత్య కేసులో అంతకుముందు జరిగిన మంత్రి మధుకర్ మరి ఇక్కడ హత్య కేసు విషయంలో మృతుడి తల్లి కొంత మంది తన బిడ్డ చావు కారకులని చెప్పినా ఇప్పటి వరకు ఆ కేసు రాష్ట్ర హైకోర్టు దాటలే అన్నారు. కానీ వామనరావు దంపతుల హత్య కేసు మాత్రం హైకోర్టు దాటి సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి సిబిఐకి వెళ్ళిందన్నారు. ఎమ్మెల్యే అయినందుకే తన భార్యను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మంత్రి ప్రజల 70,000 ఓట్ల ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారని తెలిపారు. కొడుకు తప్పు చేస్తే తండ్రికి శిక్ష ఉంటుందా? అదేవిధంగా అల్లుని మీద ఆరోపణలు వస్తే మామ అత్తలపై ఏ విధంగా కేసులు పెడతారని చెప్పి మరి ఇక్కడ ప్రశ్నించిండ్రు. ఇది చరిత్రలో ఎక్కడా లేదని, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతున్నదో ప్రజలు ఆలోచించాలని కోరారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, సిబిఐ అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి నిజాలను వెలికి తీయాలని చెప్పి ఆయన కోరారు. సిబిఐ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని చెప్పి తెలిపారు. మరి నిన్నటి రోజున అన్ని పత్రికలలో కూడా వచ్చింది. మరి ఇక్కడ సిబిఐ విచారణకు హాజరైన అంశానికి సంబంధించి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే ఆయన గట్టు కిషన్ రావు ఆరోపణ చేసిందో మరి ఇక్కడ మొట్టమొదట ఆయన ఫిర్యాదు చేసిన రోజున పుట్టమధు గారి పేరు లేదు. మరి తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే శ్రీధర్ బాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అజీం ఖాను అక్కడ సూర సమ్మాయాలను తోలి కిషన్ రావు తోటి మాట్లాడి ఆయన మొదలు మాట్లాడిన మరి ఇక్కడ ఏదైతే టీవీలో తోటి మాట్లాడిన ఆ రోజు కూడా మొదటిసారి మాట్లాడినప్పుడు ఎలాంటి మరి ఆయన పేరు లేదు, పిటిషన్ ఇచ్చినప్పుడు పేరు లేదు. కానీ తర్వాత శ్రీధర్ బాబు సూచనల మేరకు ఆయన ఆ రోజు నుంచి ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండు.
చేసిండు. మరి ఇదంతా కూడా పోలీసులు హైకోర్టు మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ఆయన పర్యవేక్షణలో విచారణ జరిగింది. పూర్తి స్థాయిలో పారదర్శకంగా అన్ని కోణాల్లో విచారణ జరిగిన అనంతరం ఇవాళ ఆయనతోటి పిటిషన్ వేయించిండ్రు. ఏమని వేయించిండ్రు? మరి ఇక్కడ ఏదైతే మరణ వాంగ్మూలంలో పుట్టమది పేరున్నదని, మరి మరణ వాంగ్మూలంలో పుట్టమది పేరుంటే సిబిఐ కానీ కోర్టుకు కానీ ఇప్పటి వరకు సబ్మిట్ చేయకుండా ప్రభుత్వం నుంచి మరి ఇక్కడ ఖచ్చితంగా పక్షపాత ధోరణితోటి మరి ఇక్కడ పుట్టమదును రాజకీయంగా అంతం చేయాలనే ఒక దుర్బుద్ధితోటి మరి మాకు కూడా అనుమానం ఉన్నదని చెప్పి ప్రభుత్వంతో ఇవాళ ఏదైతే దానికి అఫిడవిట్ దాఖలు చేయించి ఇవాళ సిబిఐ విచారణను మరి ఇక్కడికి తీసుకొని వచ్చారు. సిబిఐ విచారణ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఏమి జరగదు. వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి దీన్ని ఏదైతే పుట్టమదుకు పక్కన ఉన్న అనుచరులందరినీ కూడా బెదిరింపులకు గురి చేయడానికి, ఆయన దగ్గరికి ఎవరు రాకుండా చూడడానికి, మళ్ళీ జనాలను ఏదైతే వామన్ రావును పుట్టమదే చంపిండని చెప్పి మరి ఇక్కడ ఆయన మీద బురద జల్లి రాబోయే ఎలక్షన్లో కూడా ఈ వామన్ రావు మరి మృతిని వాడుకోవడానికి, మంతన్ మధుకర్ మృతిని ఒకసారి వాడుకుంటాడు, రేవెల్లి రాజబాబు మృతిని ఒకసారి వాడుకుంటాడు, మరి వామన్ రావు మృతిని ఒకసారి వాడుకుంటాడు, మళ్ళీ కూడా వామన్ రావు మృతిని వాడుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ పుట్ట మధు గారి అభిమానులు ఎవ్వరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు. మరి ఇక్కడ ధైర్యంగా ఏదైతే మీరు వేసే నిందలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు, నాయకునికి సంఘీభావంగా ఉన్నారు. నిన్నటి రోజున ఆయన వెంట వందలాది మంది కార్యకర్తలు సిపి ఆఫీస్కి వెళ్ళి సంఘీభావం తెలిపిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరి నిన్నటి రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ మరి ఆయన వెల్లడించిన అంశాలను కూడా గమనించినట్టయితే 75 సంవత్సరాల స్వతంత్రంలో ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన బీసీ సామాజిక వర్గ వ్యక్తిగా ఎమ్మెల్యే అయితే ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ దేశంలో నేనే సాక్ష్యంగా నిలుస్తానని నేను అనుకుంటా ఉన్నాను. సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా ఇది రావాల్సిందే, స్వాగతిస్తా ఉన్నాను నేను. కానీ మంత్రిని ఎమ్మెల్యేగా ఇవాళ ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ గారు మంత్రిని మధుకర్ కేసును హైకోర్టులో వేపించి ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, నేను ఎమ్మెల్యేగా ఉంటే నన్ను కలిపి వాడుకున్నాడు మంత్రిని మధుకర్ కేసు. వామన్ రావు గారి కేసు సుప్రీంకోర్టుకు పోయింది, కానీ మంత్రిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు. మంథని మధుకర్కు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే అప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పుట్టా మధు గారి మీద బురద జల్లి పెద్ద ఎత్తున అద్దె మరి ఎక్కడైతే అద్దె వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతో కృత్రిమ ఉద్యమం స్టార్ట్ చేయించిండు. కృత్రిమ అద్దె దళితులను తీసుకొని వచ్చి కృత్రిమ ఉద్యమం చేసి ఇక్కడ స్థానికంగా అందరూ కూడా ప్రధానంగా చూసిండ్రు. ఆయనకు మరి ఇక్కడ పోస్ట్ మార్టం జరిగే రోజు ఆయన బంధువులతో పాటు ఆయన మేనమామ కూడా ఉన్నాడు. ఆయన మేనమామ టీఆర్ఎస్లోనే ఉన్నాడు. మరి వాళ్ళందరూ కూడా చూసిండ్రు. ఆఖరికి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళతోటి మరి ఇక్కడ మార్ఫింగ్ ఫోటోలతోటి మరి ఇక్కడ మర్మాంగాలు కోసిండు అని చెప్పి ఏదైతే పెట్టి దాన్ని దళితులను రెచ్చగొట్టి మరి ఏదైతే వాళ్ళకు స్వయంగా చూడని వాళ్ళను దూర ప్రాంతాల వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళందరితోటి ఉద్యమం చేసి రాజకీయంగా లబ్ధి పొందిండు. మరి ఆ తర్వాత రీపోస్ట్ మార్టం చేయించిండు, హైకోర్టులో కేసేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండు. ఆయన 23 నెలలు అవుతుంది. ఆ రీపోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది? మరి అక్కడి నుంచి ఏదైతే అది హత్యన ఆత్మహత్యన ఇంకా తెలుస్తలేవు ఎందుకు? దాని మీద హత్య అయితే ఆ హత్యకు సంబంధించిన నిందితులు అందులో ఎవరున్నా వాళ్ళని ఖచ్చితంగా మరి శిక్షించడానికి ఎందుకు ముందుకు సాగుతలేవు? అది హైకోర్టులోనే ఎందుకు పెండింగ్ ఉన్నది? వామన్ రావుది ఎందుకు అక్కడికి పోయింది అని అంటే మంతన్ మధుకర్ది అలా ఆయనతోటి వచ్చే ఓట్లది సరిపోయింది ఆయనకు. దాన్ని అది బయటకు వస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది కాబట్టి దాన్ని అక్కడనే మూసేసిండు. మళ్ళీ ఇప్పుడు మన వామన్ రావుది పెట్టుకొని ఇంత 2028లో జరిగే ఎన్నికల్లో ఈ యొక్క సావును వాడుకుంటే ఇక నెక్స్ట్ మళ్ళా మరి అప్పటికే పుట్టమదుగా బ్యాక్ అయిపోతాడు. మరి ఆయనను అన్ని రకాలుగా మనం ఆర్థికంగా రాజకీయంగా మరి ఇక్కడ సామాజికంగా ఇబ్బందులు పెట్టి మరి ఆయనను పూర్తిగా జనాల్లో పలచనం చేసే కార్యక్రమం పూర్తవుతాయి కాబట్టి అప్పటి నుంచి నాకు ఎదురు లేదు అని చెప్పి భావిస్తూ ఈ రకంగా ప్రజలకు అభివృద్ధి చేసి మంత్రి నియోజకవర్గాన్ని అద్దంలాగా చేసి ప్రజల ఆమోదం పొందాల్సిన మంత్రి ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని రౌడీలను అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తూ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద పోలీస్ కేసులతోటి రౌడీ షీట్లు ఓపెన్ చేయించి వాళ్ళ గొంతులు నొక్కుతూ ఇవాళ
మంత్రిలో మరి ఇక్కడ సస్టైన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబును ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తా ఉన్నారు ఒక్కొక్కరుగా ఆయన దురాఘాతాలన్నింటినీ ఆయన మరి ఇక్కడ ఏదైతే కార్యకర్తల పట్ల ఏ విధంగా ఈసడింపుగా వ్యవహరిస్తున్నారో అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఓటు రూపంలో నీకు ఖచ్చితంగా చెల్లిస్తారు. ఇలా మామన్ రావు కేసు విషయంలో ఏదైతే పుట్టమధు మీద బురద జల్లాలని చూస్తున్నావో అదే సిబిఐ ద్వారా కడిగిన ముత్యంలా పుట్టమధు ఆయన సంబంధికులు అందరూ కూడా బయటికి రాబోతా ఉన్నారు. మరి ఇక్కడ గమనించాలి, మీరు ఎవరెవరైతే సుప్రీంకోర్టులో పేరు వేయించి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేసిరో వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా ఇది మీ కుట్రే అని చెప్పి తేడతెల్లం కాబోతుంది. అప్పుడు మంతని ప్రజల నుంచి చీత్కారం మీరు ఎదుర్కోక తప్పదనే విషయాన్ని గమనించాలి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ స్పీకర్ది కోర్టు ధిక్కారమే, ఫిరాయింపులపై తేలుస్తారా లేదా, న్యూ ఇయర్లు ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి, 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తేల్చండి, ఈ కేసులో స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండదు, మేము చర్యలు తీసుకోకముందే మీరు కొలిక్కి తేవాలి, మీరు తేల్చకుంటే ధిక్కరణ కేసుతో మేమే తేలుస్తాం, అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఘాటు హెచ్చరిక. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో మీరే తెలుసుకోండి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా చట్ట ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ వ్యవహారంలో స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేక కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటారా అనేది ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇష్టం. ఒకవేళ కోర్టు ధిక్కరణ పరిణామాలు ఎదుర్కోవాలనుకుంటే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోవాలి. ఒక స్పీకర్కు ఏదైతే స్పీకర్గా ఎన్నికైన రోజునే ఆయన మెడలో ఉన్న కాంగ్రెస్ కండువా అయితే కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అప్పుడే ఆ పార్టీని పక్కగా పెట్టి మరి ఇక్కడ రాజ్యాంగబద్ధమైన ఒక అందులో ఏదైతే అందులో కూర్చున్నాడో పారదర్శకంగా వ్యవహరించాలి. అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ ఒక పార్టీకి వంతపడకుండా ఆ స్థానంలో కూర్చున్నాడు, అది సుమారు జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక పార్టీకి కొమ్ముగాయద్దు. ఏ పార్టీ వ్యక్తిని స్పీకర్గా మారినా కూడా ఆ పార్టీ ఆ పదవి అయిపోయే వరకు ఆ పార్టీగా ఉండకూడదు. ఆయన నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆయనకు సంబంధికులను వాళ్ళను ఆయనకు సంబంధించిన ఏవైనా చూసుకోవడానికి అక్కడ బలోపేతం చేసుకోవడానికి ఓకే, కానీ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక పార్టీకి వంతపాడుతూ ఇవాళ పార్టీ మరి ఇక్కడ ఏదైతే సభా నాయకుడు సైతం స్పీకర్ ఆదేశాల ప్రకారమే సభలో నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఇవాళ ఏదైతే సభాపతిగా ఉండి సభాపతి గౌరవాన్ని దిగజార్చిన పరిస్థితి ఇవాళ ఒక సుప్రీంకోర్టు తోటి ఇవాళ చివాట్లు తిన్నారు. ఇప్పటి వరకు మరి ఇక్కడ సుప్రీంకోర్టు అంటే ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా కోర్టులు వేరు, న్యాయ వ్యవస్థ వేరు, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే ఈ రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి మరి స్పీకర్ వ్యవస్థ వేరు అన్నారు. వీళ్లకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది, వీళ్ళను కోర్టులు ప్రశ్నించలేవు అన్నారు. దాని ఆధారంగానే మరి ఇక్కడ ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద 4-5 సంవత్సరాల పాటు తాత్సారం చేసి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే వరకు కూడా అది పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ కోర్టులు రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మా మీదనే ఉన్నదని చెప్పి నిన్ను కూడా ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం. మరి ఇక్కడ ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు జైలు జరుపుకుంటా అనుకుంటావా ఇంటికాడ జరుపుకోవాలనుకుంటున్నావా అని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో స్పీకర్ మరి ఇక్కడ ఏవైతే స్పీకర్ గౌరవానికే భంగం వాటిల్లింది. దానికి ప్రధాన కారణం ఏదైతే ఇవాళ పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఇవాళ స్పీకర్ పదవికి మరి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ మచ్చ తెచ్చిండు అని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి. 10 మందిపై వేటు తప్పదు, ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే, న్యాయ సమీక్ష పరిధిలోనే స్పీకర్ నిర్ణయం ఉంటుంది, సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు వెల్లడి అని చెప్పి ఖచ్చితంగా 10 మంది మీద వేటు తప్పదు అనేది ఇవాళ రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది, స్పీకర్కు తెలిసిపోయింది, అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా తెలిసిపోయింది. ఒకవేళ స్పీకర్ వేటు వేయకపోయినా ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరిగిందో అక్కడ స్పీకర్ వేటు వేయకపోయినా కూడా హైకోర్టు వేటేసింది. ఇవాళ సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించింది. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన ఆధారాలతోటి వేటు వేసి ఇప్పటికైనా స్పీకర్ స్థానానికి గౌరవం పెంచుతారా లేదంటే మరి ఇక్కడ స్పీకర్ స్థానాన్ని దిగజారుతాడా అనేది ఇలా మరి ఇక్కడ స్పీకర్ చేతిలో ఉన్నది. ఇకనన్నా మరి ఇక్కడ రాజకీయాలు మాని నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఇక పార్టీ కోటాతోనే పంచాయతీ అట. ప్రభుత్వ పరంగా 42% ఉష్కాకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై మళ్ళీ కొత్త నాటకం మొదలైంది. పార్టీ సింబల్ ఉండని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ పరమైన రిజర్వేషన్లతో నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. వచ్చే ఏడాది మార్చిలోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే పంచాయతీల కేంద్రం నుంచి వచ్చే నిధులు దాదాపు 3,000 వెనుకపోతాయనే సాకుతోటి ఇది చేస్తూ ఉన్నారు. 2వ వారంలో మరి ఇక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. ఎందుకంటే 1 తారీఖు నుంచి 9 తారీఖు రాక సంబరాలు నిర్వహిస్తాట 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఏదైతే ముఖ్యమంత్రికి మంత్రులకే మరి ఆ సంబరాలు ఉన్నాయి తప్ప బయట జనానికి ఎలాంటి వేధింపులు ఉన్నాయో చూస్తూ ఉన్నాం. రైతులు ఎంత గోసపడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. పత్తి రైతులు అయితే పత్తి కొనుగోలు బంద్ అయిపోయినాయి. ఇవాళ ధాన్యం పండించిన రైతులు ధాన్యాన్ని తీసుకొని వస్తే సకాలంలో కొనుగోలు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు అకాల
వర్షాలతోటి మరి ఇక్కడ నానా ఇబ్బందులు పడ్డారు. బస్తా యూరియా కోసం మరి ఏదైతే గంటల తరబడి రోడ్ల మీద నిలబడ్డ పరిస్థితి, గర్భిణీలు చిన్నపిల్లలను పట్టుకొని కూడా లైన్లలో నిలబడ్డ దుస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ పెన్షనర్లు అక్కడ మరి ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు, ఉద్యోగం చేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రైవేటు స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ కోసం వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టిన పరిస్థితి, ఆరోగ్యశ్రీ నిధులు విడుదలైతే లేవని చెప్పి ఆసుపత్రులు మరి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ ఇస్తాన్న 500 బోనస్ ఇప్పటి వరకు మరి లేదు, రబీ పంటకే వేయలేదు. ఇక్కడ ఇంక మళ్ళీ ఖరీఫ్ పంట వచ్చింది. మరోవైపు చూసుకున్నట్లయితే 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో రైతులందరికీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు సగం కూడా చేయకుండానే సాప చుట్టేసిన పరిస్థితి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఇంకా మేము మరి ఇక్కడ సంబరాలు నిర్వహిస్తామంటే ప్రజలు సంబరంగా ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొంటారు. మరి ఇక్కడ డిసెంబర్ 9వ తేదీ రాక సంబరాలు నిర్వహిస్తారట. ఆ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారట. పంచాయతీ ఎన్నికలలో 42% పార్టీ పరంగా ఏ విధంగా ఇస్తారు? పరిషత్ ఎన్నికల్లో అయితే పార్టీ పరంగా బీఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఒక పార్టీ నుంచి 3 4 మరి ఒక్కరికి ఇచ్చేస్తే ఆయన పార్టీ అభ్యర్థి అవుతాడు, మిగతా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. కానీ ఇక్కడ సర్పంచ్లుగా నిలబడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గానే ఉంటారు. ఎందుకంటే అది అక్కడ గుర్తులు ఎవరికి కూడా మరి ఏ పార్టీ కూడా అన్ని గుర్తులు పోలిన విధంగా రావు. ఒక్కో గ్రామంలో ఒక్కో తీరుగా వాళ్ళకు గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తుల కేటాయింపు జరుగుతుంది. మరి ఇక్కడ ఖచ్చితంగా సర్పంచ్ స్థానాలు అని అంటే ఇండిపెండెంట్గా జరిగేవి. కాబట్టి ఒక పార్టీ నుంచి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు 42% ఏ విధంగా మరి సర్పంచ్లకు ఏ విధంగా మరి బీసీలకు రిజర్వేషన్ అందులో అమలు చేస్తారు పంచాయతీ ఎన్నికల్లో అనేది ఇవాళ బీసీలను అంటే బుగ్గగాలం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది పూర్తిగా ఏదైతే బీసీలను మోసం చేసే కుట్ర దగ మరోసారి బీసీలను మోసం చేయబోతా ఉన్నది. ఇప్పటికైనా బీసీలు కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే సర్పంచ్గా నిలబడతారో ఖచ్చితంగా వాళ్ళకు డిపాజిట్ రాకుండా ఓడగొట్టాలి. వాళ్ళు 3 నిలబడితే 3, 4 నిలబడితే 4. ఖచ్చితంగా మరి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అందులో 2, 3 నిలబడ్డా ఒకరిని సెలెక్ట్ చేసుకొని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక 45 మంది ఆహుతి అట. ఉమ్రా యాత్రలో పెను విషాదం. ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సు, మృతులంతా హైదరాబాదీలే. సౌదీ అరేబియాలో మదీనా దగ్గరలో ఘోర ప్రమాదం. 9 హైదరాబాద్ నుంచి జెడ్డాకు ప్రయాణమైన 54 మంది యాత్రికులు మక్కాను దర్శించుకొని బస్సులో మదీనాకు వెళ్తుండగా విషాద ఘటన. కాసేపట్లో గమ్యం చేరుకుంటున్న సమయంలో కబలించిన మృత్యువు. విద్యానగర్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి అట. ఘోర ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ యువకుడు షోయబ్ ఏకైక యువకుడు బయటపడ్డాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు. ఇక్కడ 17 ఇల్లు కూడా 18 మంది ఉండే. మరి ఇక్కడ 18 మందిలో ఒక్క అబ్బాయి బయటపడ్డాడట. 17 మంది పురుషుల్లో ఒక అబ్బాయి బయటపడ్డాడు. వీళ్ళు 16 మంది, వీళ్ళు 18 మంది, వీళ్ళు 10 మంది అక్కడికక్కడికే మృతి చేసిండు. ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అంటే పూర్తిగా వాళ్ళ వంశమే పూర్తిగా పోయింది. ఏదో మక్కాను దర్శించుకొని అంటే ముస్లిం అయి పుట్టిన వాళ్ళు ఒక్కసారైనా మక్కాకు వెళ్ళాలనే ఒక నానుడి ఉన్నది. దాంతో మరి ఇక్కడ మక్కాకు వెళ్ళి దర్శించుకోవడానికి పుణ్యక్షేత్రానికి అని వెళ్తే ఇవాళ ఏదైతే జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది మరి ఇక్కడ ముస్లింలు మృత్యువాత పడ్డ పరిస్థితి. అందులో ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 18 మంది ఉన్నారని చెప్తున్న పరిస్థితి. కోర్టు తీర్పు తర్వాత పరిషత్ ఎన్నికలు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. అందశ్రీ కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం. గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం అట. క్యాబినెట్లో నిర్ణయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడనేమో సర్పంచ్ ఎన్నికలేమో ఇప్పుడు నిర్వహిస్తారట. పరిషత్ ఎన్నికలేమో కోర్టు తీర్పు తర్వాత. కోర్టు తీర్పులు స్పష్టంగా చెప్తా ఉన్నాయి 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వద్దని. అయినా కూడా ఇవాళ పార్టీ పరంగా పోతే మరి ఇక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్లో చూసినా మరి వాపును చూసి బలుపు అనుకొని మరి ఇక్కడ ఏదైతే విర్రవీగుతా ఉన్నారో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆ విధంగా అధికార దుర్వినియోగం చేయలేము. ఏదైతే ఒక లిమిటెడ్ ప్రాంతం కాబట్టి అన్ని రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి ఎంఐఎం మద్దతుతోటి పెద్ద ఎత్తున డబ్బులు వంచి మరి ఇక్కడ పెద్ద ఎత్తున చీరలు వంచి, పెద్ద ఎత్తున రైస్ కుక్కర్లు వంచి, పెద్ద ఎత్తున మద్యం వంచి మరి ఇక్కడ మంత్రులందరినీ కూడా అక్కడనే మోహరించి పూర్తి స్థాయిలో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా అయితే బయటపడ్డారో ఇవాళ ఏదైతే పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద కనుక నిర్వహించినట్టయితే ఖచ్చితంగా మరి ఇక్కడ పరాభవం తప్పదు అని చెప్పి మరి ఇక్కడ ఎలాంటి పార్టీ గుర్తులు అవసరం లేని, బీఫామ్ అవసరం లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎవరు గెలిచినా
మా పార్టీ అని చెప్పుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్కు సర్పంచులు గెలిచిర్రు అని చెప్పి మరి దాంతో లెక్కలు తేలాయి. ఎందుకంటే అందరూ కూడా ఇండిపెండెంట్ వాళ్ళే నిలబడాల్సి వస్తుంది, సర్పంచులకు పార్టీ ఉండదు కాబట్టి మరి ఇక్కడ అందరూ మా వాళ్ళే అని చెప్పుకొని కాంగ్రెస్ ఊపు మీద ఉన్నదని చెప్పుకునే ప్రయత్నమే తప్ప ముందుగాలేమో అక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ నిర్వహిస్తామని చెప్పి 42% మరి ఇక్కడ జీవో రిలీజ్ చేసిన రోజున ముందు నాకు చెప్తాడు, ఇవాళ మళ్ళీ పాత పద్ధతిలోనే చేసినప్పుడు 42% పార్టీ పరంగా ఇస్తానంటాడు. సర్పంచ్లకు ఏ విధంగా మరి ఇక్కడ 42% ఇలా పార్టీ పరంగా ఇస్తాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక జేఏసీకి పెన్షనర్ల గుడ్ బై. జేఏసీ ఏదైతే ఉద్యోగ జేఏసీ ఉన్నదో వాళ్ళ వెంటనే నడిచిండు వీళ్ళు. చివరికి ఆ ఉద్యోగ జేఏసీ వాళ్ళు ప్రభుత్వ పెద్దలు ఇచ్చే మరి ఇక్కడ తాయిలాలకు వాళ్ళు ఇచ్చే మరి ఆదేశాలకు భయపడో లేదంటే బ్లాక్ మెయిల్కు భయపడో వాళ్ళు వెనక ముందు అవుతా ఉన్నారు. మాకేమున్నదా, ఆల్రెడీ మేము మొత్తానికి మా ఉద్యోగమే అయిపోయింది, ఇప్పుడు మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఈ సమయంలో ఇవ్వకపోతే ఇంకెప్పుడు వస్తాయి, మాకు ఆరోగ్యాలు మంచిగా లేక కొంతమంది చనిపోతున్న పరిస్థితి, మరి ఇక్కడ అప్పులు కట్టాలి, ఆల్రెడీ ఏదైతే ఉద్యోగం నుంచి దిగిపోయినామో అని అంటే ఖచ్చితంగా అప్పుల వాళ్ళు వచ్చి మీద పడతారు. మరి ఇన్ని ఇబ్బందులున్న మమ్మల్ని సర్కార్ ఏం చేయగలుగుతుంది, మాకు వచ్చే పెన్షన్ ఏమన్నా ఆపుతుందా అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ పోరాటానికి దిగిండు. ఉద్యోగ చేసి మీతోటి కాదు, మీరు ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి మీకు ట్రాన్స్ఫర్లని సస్పెన్షన్లని ఏవో బెదిరింపులకు పాల్పడితే మీరు భయపడతా ఉన్నారు కాబట్టి మేము మీతోటి రామని చెప్పి స్వతహాగా వీళ్ళే నిరసనకు దిగిండు. ఈ విధంగా పెన్షనర్లను గోస వచ్చుకుంటా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూసుకుంటే పత్తి కొనుగోలు బంధు, పత్తి రైతులు రోడ్ల మీద అంగలాడుతున్న పరిస్థితి, మరోవైపు ధాన్యం రైతులు కూడా మరి ఇక్కడ ఏదైతే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో. ఇక టెట్పై టీచర్లకు సర్కార్ డోకా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సర్కార్, మరోవైపు టీచర్లు టెట్ రాయాలంటూ జీవో సవరణ, ప్రభుత్వ ద్వంద్వనీతిని ఖండిస్తున్న టీచర్లు అని చెప్పి సుమారు 40,000కు పైగా టీచర్లు ఉన్నారు టెట్ రాయని వాళ్ళు. ఆ టెట్ రాయకపోతే ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశించిందో దానికి మేము అండగా నిలుస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ టెట్ కంపల్సరీ అని చెప్పి మళ్ళీ దొడ్డిదారిన జీవో తీసుకొచ్చింది. దాంతో ప్రభుత్వ టీచర్లను కూడా మోసం చేసింది. ఇక్కడ ప్రభుత్వ టీచర్లను, ఇక్కడ చూసుకుంటే రైతులను, ఇక్కడ చూసుకుంటే పెన్షనర్లను, ఆఖరికి ఉద్యోగ చేసి వాళ్ళు కూడా మరి ఇక్కడ మేము కూడా ఇక పోరాటం చేయక తప్పదు, ఎందుకంటే పెన్షనర్లు మమ్మల్ని వదిలిపోయారంటే అవమానంగా ఫీల్ అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఇవాళ సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం. ఏదైతే మరి ఇక్కడ ఇది మక్కాకి వెళ్ళి మరి పవిత్రమైన మక్కాను ఒక్కసారన్నా ముస్లిమై పుట్టిన వాళ్ళు దర్శించాలని ఏదైతే ఉన్నదో మరి ఆ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఈ రకంగా మరి అనంత లోకాలకు వెళ్ళిపోవడం పూర్తిగా మరి ఇక్కడ ఏదైతే గుండెలు అలసిపోయేలా రోధిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక ప్రత్యక్షంగా పైరసీ, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అట ఐబొమ్మకు సంబంధించి మరి ఏదైతే సవాలు విసిరిండో ఆ సవాలు విసిరిన రోజుల వ్యవధిలోనే దొరకబట్టినామని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే భార్యాభర్తల గొడవతోటి ఇలా విడాకుల కోసం అని చెప్పి పిలిపించి మరి కోర్టులో హాజరవ్వడానికి అని చెప్పి పిలిపించి ఆమె ఏదైతే భర్త మీద ఉన్న కోపంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలంగానే దొరికింది అని చెప్పి ఒకటి ఉన్నది. కానీ సజ్జనార్ మాత్రం మాకెవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మేమే కాపు కాసి పట్టుకున్నాము అంటే ఆ క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకుంటున్న పరిస్థితి. మరి ఇక్కడ ఏదైతే హైదరాబాద్లోనే ఉండి వెబ్సైటు కరేబియన్ దీవుల్లో, రష్యాలో, ఫ్రాన్స్లో వివిధ దేశాల్లో నుంచి నడిపిస్తున్నట్టుగా మరి ఇక్కడ దాన్ని GPS సెట్ చేసినటువంటి రవి ఇవాళ ఆయన ఫోను మరి ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మరి రష్యాలోనో, ఫ్రాన్స్లోనో, కరేబియన్ దీవుల్లోనో ఉన్నట్టు చేయించుకోలేడా అంటే ఫోన్ సిగ్నల్ బట్టి దొరకబట్టగలిగినా అంటే అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇంత టెక్నాలజీ కలిగింది. మరి ఇక్కడ ఆయన చదివింది కేవలం ఇంటర్నెట్ అట, అయినప్పటికీ కూడా టెక్నాలజీ మీద మంచి పట్టు ఉన్నది. ఆయన హైదరాబాద్లోనే తిరుక్కుంటూ రష్యాలో ఉన్నట్టు చూపించుకుంటూ ఉన్న పరిస్థితులలో ఆయన భార్య చెప్తే ఇవాళ పట్టుబడ్డాడు తప్ప మరి ఇక్కడ ఇది పోలీసులు కొత్త టెక్నాలజీ ఉపయోగించేం కాదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. కాంటా వేయలే కొనలే, రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు బంధు వెలువెలబోతున్న వ్యవసాయ మార్కెట్లు పూర్తి స్థాయిలో రైతులను దగా చేస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆత్మాహుతి బాంబర్ అరెస్టు, శ్రీనగర్లో బషీర్ బిలాల్ వాణిని అరెస్ట్ చేసిన NIA, తోటి ఉగ్రవాదులకు డ్రోన్లతో దాడులు చేసేలా సాంకేతిక సాయం, బిలాల్ ఆత్మాహుతి బాంబర్గా మారేలా ఉగ్ర భావజాలం తలకెక్కించిన డాక్టర్ ఉమర్ ఎవడంటే మొన్నటి రోజున ఏదైతే ఎర్రకోట దగ్గర బాంబు మరి అక్కడ ఏదైతే కార్ బాంబు వేల్చిండో డాక్టరు వాడేగాక ఇంకా మరి ఏదైతే వాళ్ళను ఆత్మాహుతి బాంబర్లుగా తయారు చేస్తున్న పరిస్థితి. మరి ఆత్మాహుతి బాంబరు అని అంటే ఎక్కడైతే పెద్ద ఎత్తున జనాలు గుమిగూడు ఉంటారో అక్కడికి వెళ్ళి మరి తానే బాంబు వేల్చుకొని తాను చనిపోవడంతో పాటు మిగతా వాళ్ళని చంపేసే ఇలాంటి ఉగ్రవాదం నెత్తికెక్కి మరి ఇక్కడ ఏదైతే హిందువుల మీద ఏహ్యాభావాన్ని, హిందువుల మీద పూర్తి స్థాయిలో ఒక కక్షను ప్రేరేపించి, కుట్రను ప్రేరేపించి వాళ్ళ మధ్యలో శత్రుత్వాన్ని పెంచి అసలు
ఇవాళ మొత్తం లోకాన్ని మొత్తం ఇస్లామే ఏలాలి అని చెప్పి వాళ్ళ మెదళ్లను మరి ఇక్కడ విషం నాటి ఇవాళ ఆత్మాహుతి బాంబర్లుగా తయారు చేస్తున్నారు. వైట్ కాలర్ జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకు తలగుతా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ ఇంకా ఈ మతజాడ్యం ఏ విధంగా ఉన్నదో మనం ఇక్కడ చూడాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఎన్నికల తొలుత పంచాయతీల గట న్యూ ఇయర్కి ఎక్కడ ఉంటారో తేల్చుకోండి అని చెప్పి ఇవే ప్రధాన వార్తలుగా ఉన్నాయి. మరి ఏ పేపర్ చూసినా కూడా షేక్ హసీనాకు మరణశిక్ష, బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ సంచలన తీర్పు, మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేర చర్యలు, విద్యార్థులు హత్యలకు ఆదేశాలు ఇచ్చారు. మాజీ ప్రధానికి మరణశిక్షే తగిన దండన. 15 నెలలుగా భారత్లోనే షేక్ హసీనా తీర్పును గుర్తించడం లేదు, హేగ్లో విచారణ జరిపించాలని డిమాండ్ అట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే భారత రాజ్యాంగాన్ని మించినటువంటి రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. భారత రాజ్యాంగం అంటే ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛనిచ్చింది, ప్రతి వ్యక్తి కూడా అందరూ సమానమే అని చెప్పి మరి ఇక్కడ రాజ్యాంగం చేయబడ్డది. అదే ఇలాంటి దేశాలలో మరి అక్కడ ఎవరైతే దాన్ని హస్తగతం చేసుకుంటారో వాళ్ళు నోటికొచ్చింది మరి వాళ్ళ ఇష్టానురీతిలో చేయొచ్చు. ఇవాళ నిష్పక్షపాతంగా జరగకుండా అక్కడ ఏదైతే గొడవలు జరిగినాయి ఆ గొడవలకు కారణం అని చెప్పి ఏకపక్షంగా ఉరిశిక్ష విధించిండు. మరి ఇలా భారత్కు శరణార్థిగా ఉన్నది. ఇవాళ భారత్ లేకపోతే ఆమెను అక్కడనే చంపేసేవాళ్ళు, అక్కడ ఏదైతే దాడి చేసే ఇవాళ భారత్లో మరి ఇక్కడ శరణు కోరి ఇవాళ ఆమె సంవత్సరంన్నర నుంచి ఇక్కడనే మరి ఇక్కడ శరణు కోరి ఇక్కడనే బతుకుతున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. అమెరికా నుంచి వంట గ్యాస్ ఏటా 10% చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకున్న భారత్ ఎల్పీజీ వినియోగంలో ప్రపంచ దేశాల్లో 2వ స్థానంలో మనం. మొత్తానికైతే ట్రంప్ మరి ఇక్కడ ఏదైతే టారిఫ్లతోటి బెదిరింపులకు గురి చేసి ఇవాళ వాణిజ్యాన్ని మాత్రం పెంచుకుంటున్న పరిస్థితి. మరి ఇక్కడ ఏదైతే మనం రష్యా నుంచి కొనుగోలు చేసేటువంటి గ్యాసులన్నింటినీ కూడా మరి ఇక్కడ అధిక ధరకైనా ఇవాళ అమెరికా నుంచి కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయిందని చెప్పక తప్పదు. ఆల్ ఫలాహా వర్సిటీ ఛాన్సలర్ తమ్ముడు హైదరాబాద్లో అరెస్టు, ఆర్థిక అక్రమాల కేసులో హమూద్ సిద్దికి అరెస్టు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులట. 25 ఏళ్ళుగా తప్పించుకొని తిరుగుతున్న హమూద్ హైదరాబాద్లో షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అట. మరి ఇదో రకమైన నేరం. మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఇందులో ముస్లింలే పాల్గొంటా ఉన్నారు. దీని వెనుక తీగలాగితే ఈ డబ్బులన్నిటికీ మళ్ళీ ఉగ్ర లింకులు కూడా బయటపడుతున్న దుస్థితి ఉన్నది. ఇలా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ముస్లింలను ఏ విధంగా అయితే మనం అన్నదమ్ముల్లాగా కలిసిపోతా ఉన్నామో కొంతమంది ముస్లింలు చేయబట్టి ఇలా ముస్లిము అలా ఏదైతే వాళ్ళ జాతికే వాళ్ళ కలంకం తీసుకొస్తా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ అనుమానాస్పదంగా చూడాల్సిన దుస్థితిని తెస్తా ఉన్నారు. ఇలాంటి మరి ఇక్కడ ఏదైతే ఉగ్రవాదులకు ఏదైతే వాళ్ళ చేతికి పోయినటువంటి ఇలాంటి విధవల మూలంగా ముస్లిం జాతికే ఇబ్బంది అవుతున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్ల ప్రచారం, ఉచిత సినిమా ఎరతో 50 లక్షల మంది డేటా తస్కరనాట. మనం ఎక్కడైనా ఏ కొత్త వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా కొన్ని మన ఏదైతే వాళ్ళని మన అడుగుతూ ఉంటుంది పర్మిషన్స్ ఇచ్చినట్టయితే మనకు సంబంధించిన డాటా మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే వాళ్ళు ఉంటారో హ్యాకర్స్ ఉంటారో వాళ్ళ చేతికి పోతుంది. ఎవరైతే వెబ్సైట్ నిర్వాహకులు ఉంటారో వాళ్ళ చేతికి మన పూర్తి డాటా పోతుంది. ఆన్లైన్లో మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో గూగుల్లో కానీ జీమెయిల్ కోసం కానీ ఫేస్బుక్ కోసం కానీ ఇంకా ఏ డాటా మనం ఎంటర్ చేసినా కూడా ఆ డాటా అంతా కూడా వాళ్ళకు మనం పర్మిషన్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరు కొత్తగా వెబ్సైట్లోకి పోయినా ఎవరు లింక్ ఓపెన్ చేసినా ఎక్కడ కూడా పర్మిషన్స్ విషయంలో మాత్రం ఎవరికి వాటిని పర్మిషన్ లింక్స్ నొక్కద్దు. ఖచ్చితంగా సెల్ ఫోన్ వాడేవాళ్ళు ఆన్లైన్ వాడేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పవిత్ర యాత్రలో పెను విషాదం, షేక్ హసీనాకు మరణశిక్ష, 3 తరాలు బుగ్గనేట. ఒకే కుటుంబానికి సంబంధించిన 18 మంది ఇక్కడ చూసుకున్నట్లయితే కుటుంబం మొత్తం కూడా వీళ్ళే పాపం వెళ్ళే ముందు ఏదైతే పవిత్రమైన మరి ఇక్కడ మక్కా యాత్రకు పోతాను అని చెప్పి అందరూ కూడా ఎయిర్పోర్ట్లో ఫోటో దిగింది. ఈ 18 మంది పూర్తి స్థాయిలో మరి ఇక్కడ అగ్నికి ఆహుతి అయిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక మంత్రి అజార్ ఆధ్వర్యంలో సౌదీకి బృందం అంట. మరి ఇక్కడ అజారుద్దీన్కు ఈయన అధికారం చేపట్టిన వెంటనే మరి ఇక్కడ దానికి సంబంధించిన ఫైల్ లేవని అడిగితే అధికారులు ఫైల్ లేవు సార్ అన్నట. ఎందుకు లేవు అంటే మరి ఇక్కడ మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఫైల్ కూడా రాలేదంటే మరి ఏం లేని పనికి నేనెందుకే మంత్రిని అంటే మాకేం తెలియదు సార్ అన్నట. పాపం ఈయనకైతే ఇప్పుడు ఏదైతే మరి ఇక్కడ వీళ్ళు ఘోర ప్రమాదానికి గురైనరో ఈ పనన్నా ఆయనకు దొరికింది. లేదంటే ఇప్పటికి కూడా చేతులు ముడుచుకొని కూర్చోవడమే. మరి ఇక్కడ ఇప్పటికైనా ఆ మైనారిటీ శాఖ మీద పట్టు తెచ్చుకొని దానికి సంబంధించినటువంటి ఆ ఫైళ్ళన్నీ తెప్పించుకొని మంత్రిగా పేరు నిలబెట్టుకుంటాడో లేదంటే మరి మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటాడో, నాకు ఉట్టి పేరు చాలని చెప్పి తిరుగుతాడో మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉన్నది.
తొలుత పంచాయతీ పోరు మార్చిలోగా ఎన్నికలు నిర్వహించకపోతే 3,000 కోట్లు, మరి ఇక్కడ మార్చి లోపల ఎన్నికలు నిర్వహించకపోతే 3,000 కోట్లు పోతాయి అంటాడు. మరి ఫిబ్రవరిలో అయిన కథ అది వెంటనే ఎలక్షన్లు పెట్టి కనుక ఉన్నట్టయితే ఇలా గ్రామ పంచాయతీలు ఇంత దుస్థితికి పోయేటి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. బీసీలను మోసం చేయడానికి 23 నెలల పాటు తాత్సారం చేసి లాగి 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 ఎట్లాగో అవి నిర్వహించడానికి వీలు లేదు అని చెప్పి తెలిసినా కూడా బీసీలను బురిడి కొట్టించి మరొక మాట అన్నాం కాబట్టి ఆ మాట నుంచి మనం ఎట్లా బయటపడాలి, అది ఆచరణ సాధ్యం కాదనేది చెప్పి తెలిసి ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మొత్తం బీసీ వ్యవస్థకు ఇవాళ అన్యాయం చేసిండు. ఇవాళ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టో చైర్మన్గా ఉన్నాడో ఆయననే పూర్తి బాధ్యత వహించాలి. ఇవాళ బీసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇవాళ బీసీలకు 42% ఇవ్వకపోతే ఖచ్చితంగా బీసీలంతా ముందుగా తిరగబడాల్సింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా రేపటి రోజున ఎలక్షన్ వచ్చినప్పుడు అసెంబ్లీలో ఎలక్షన్ వచ్చిన రోజు ప్రతి బీసీ ఇంటికి వెళ్ళి శ్రీధర్ బాబుకు ఓటేయకుండా అందరూ కూడా మరి ఇక్కడ తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ బీసీలకు ఏదైతే 6 గ్యారెంటీల పేరుతో ఏ విధంగా అయితే సబ్బండ వర్గాలను మోసం చేసిరో, 420 హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే మోసం చేసిండ్రో, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పి, పెన్షన్లు 4,000 చేస్తా అని చెప్పి, ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పి, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి ఈ రకంగా సబ్బండ వర్గాలను ఏ విధంగా అయితే మోసం చేసిందో 56% ఉన్న బీసీలకు ఇలా 42% ఇస్తామని చెప్పి ఆశ పెట్టి మోసం చేసిన ఈ శ్రీధర్ బాబుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ప్రతి బీసీ సిద్ధంగా ఉండాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.